గత కొద్ది రోజుల నుండి గూడా కొద్దిగా హాట్ టాపిక్‌గా మారుతా ఉంది. మీ పార్టీ నుండి బయటకొచ్చిన ఒక మహిళా లీడరు, మహిళలకి మాట్లాడే స్వేచ్ఛ బీఆర్ఎస్ పార్టీలో లేదు. కన్న కూతుర్ని బయటికి పంపించేశారు. కావాలని ఆడ మాకు మాట్లాడే స్వేచ్ఛ లేదు, రాజకీయంగా ఎదగనివ్వట్లేదు. అనేక విధాలుగా విమర్శిస్తా ఉంది అవినీతి జరిగిందన్నట్టుగా. ఎట్లా చూస్తా ఉన్నారు? ఒక మహిళా లీడర్‌గా మీరు బీఆర్ఎస్ పార్టీలో చురుగ్గా ఉంటారు. ఎట్లా ఎట్లా ఉందాడ? ఇగో ఇంటర్నల్‌గా ఏం జరిగింది ఏంటిదనేది నాకు క్లారిటీ లేదు. సో, నేను పార్టీ ఏం డిసిషన్ తీసుకుందో పైన పైన మీడియా ముఖంగా ఏం మాట్లాడుతున్నారో, వారేం మాట్లాడుతున్నారో దాని మీదనే నేను మాట్లాడడానికి ఉంటది. సో, అన్నీ అంటే వాటిని బేస్ చేసుకొని మాట్లాడాలి అని అనుకుంటే అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా. సో, ఏదున్నా గూడా వారి మనస్సాక్షికి తెలుసు. మన కేసీఆర్ గారి కుటుంబంకైనా, కవితక్క గారి కుటుంబంకైనా ఇంకెవరైనా గూడా సో, ఏం జరుగుతుంది ఇంటర్నల్‌గా ఏమైంది? ఏం ప్రాబ్లమ్ అనేది వాళ్ళకి ఐడియా ఉంది గాబట్టి, సో, వారు ఓపెన్ అయ్యి వాళ్ళు మాట్లాడిన రోజు మేము మాట్లాడితే బావుంటదని నేను అంటే అనుకుంటున్నా. ఫ్రీడమ్ ఫ్రీ లేదంటారా మహిళకి? అట్లేం లేదు. హ్మ్. మాకు తెలిసినంత మటుకు మాకు ఎంత అవకాశం ఇప్పుడు నేను 2 టర్మ్స్ కార్పొరేటర్‌ని. గతంలో గూడా కవితక్క గారికి కూడా 3 సార్లు 2 సార్లు ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం జరిగింది. ఇన్‌కేస్ స్వేచ్ఛనే లేకుంటే మరి అన్ని వేదికలు ఇప్పుడు మాకైతే ప్రతిసారి నిరంతరం కేసీఆర్ గారిని కలిసే అవకాశమే ఉండదు. అవును. కనీసం కలిసే అవకాశం సొంత డాటరే కాబట్టి చాలా సందర్భాలలో అక్కకి అవకాశం దొరికుండొచ్చు. హ్మ్. మాట్లాడుండొచ్చు. అంటే ఇప్పుడు ఎవరైనా గూడా ఏ పార్టీ వ్యక్తులైనా గూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఆహ్, అంటే పార్టీ ఎవరైనా ఒక పార్టీ పెట్టినప్పుడు 100% అందరికీ న్యాయం చేయలేరు. సో, ఇప్పుడు చాలామంది అంటున్నారు వాళ్ళకి ఉద్యమకారులకు చేయలేదు, వీళ్ళకి చేయలేదు. నేను ఒకటి ఛాలెంజ్ చేస్తున్నా. ఇన్‌కేస్ ఇప్పుడు కొత్త పార్టీ ఎవరైనా పెట్టిండ్రనుకోండి, చెప్పండి ఉన్న 100 మందికి న్యాయం చేయగలుగుతారా మీరు? ఎవ్వరు గూడా చేయలేరు. హ్మ్. కానీ కొంత మేరకు చేయగలుగుతారు. ఇంకా గూడా సమయం ఇస్తే చేయడానికి, కృషి చేయడానికి అవకాశం ఉంటది. సో, ఇన్నేళ్లలో కొన్ని జరిగినాయి, కొన్ని జరగలేదు. జరిగిన దాంట్లో ఏమైనా చిన్న చిన్న తప్పులుంటే సరిదిద్దుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఓడిపోయినాం. ఓడిపోయిన తర్వాత నుంచి దాన్ని ఏం జరిగింది, ఏంటిదనేది ఒక్కొక్కటి ఎనలైజ్ చేసుకుంటా ఫర్దర్‌గా కాకుండా ఉండడానికి చూస్తున్నాం. హ్మ్. మనుషులన్నాక ఖచ్చితంగా తప్పులు చేస్తారు. ఆ తప్పులని ఎట్లా సరిదిద్దుకోవాలనే ప్రయత్నం మానవులు ఎవరున్నా గూడా చేయాల. అంత మాత్రాన ప్రతి దాన్ని వేలెత్తి చూపించి, ఇగ వ్యక్తిగతంగా ఒకళ్ళకి నష్టమైతే దాన్ని అందరిని అంటగట్టే ప్రయత్నం మాత్రం చేయొద్దు. అంటే కేసీఆర్ కుటుంబం పైన రాజకీయ కుట్ర జరుగుతా ఉంది. దాంట్లో భాగంగానే ఇవన్నీ పరిణామాలు జరుగుతా ఉన్నాయి. కావాలని ఇంత ఇబ్బందికరమైన సిట్యుయేషన్‌ని కొంతమంది రాజకీయ శక్తులు నడిపిస్తా ఉన్నారని ప్రధానంగా బీఆర్ఎస్ నేతల నుండి వినిపిస్తుంది. ఇట్లా ఉందనంటారా అట్లా? బీఆర్ఎస్ వాళ్ళే గాదండి. కామన్ పబ్లిక్ ఎవరైనా గూడా జనరల్‌గా డిస్కషన్ జేసేదదే. 10 ఏండ్ల పాటు ఆహ్, కేసీఆర్ గారితోని ప్రయాణం జేసి, ఇప్పుడు ఈ సమయంలో వారికి మంచిగా లేని టైంలో, పార్టీ కొద్దిగా కష్టకాలంలో ఉన్న టైంలో, ఈ టైంలో బయటికెళ్ళి ఇట్లాంటి ఆరోపణలను ఎవరు గూడా యాక్సెప్ట్ చేయరు. మంచిగున్నప్పుడు అంతా మంచిగానే ఉందని కొద్దిగా ఇబ్బంది కాంగానే పక్కకు పోయి విమర్శించడం అనేది కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయమే. సో, నిజంగానే రాజకీయ కక్ష అయితే జరుగుతుంది అని మేము భావిస్తున్నాం. అది ఎవరి ద్వారా, ఎవరు ఏంటిదనేది పక్కకు పెడితే, ఖచ్చితంగా ఒక పార్టీని లేకుండా చేయాలన్న ఆలోచన మేరకే ఇలాంటి అంటే ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. దానికి కొంతమంది ఇంకా గూడా దానికి అవకాశం ఇచ్చే విధంగా గూడా ప్రవర్తిస్తున్నారు గాబట్టి, అవి జరగకుండా ఉంటే బావుంటుండే. ఎందుకంటే ఇప్పుడు ని చూడొచ్చు ఏజ్ రీత్యా ఆయనకున్న హెల్త్ కొంచెం ఇష్యూస్‌ని మెంటల్ స్ట్రెస్ ఇవ్వద్దు ఒక వ్యక్తికి. హ్మ్. దానివల్ల కొంచెం డిస్టర్బ్ అయ్యే ఆప్షన్ ఉంటది. కానీ ఏదేమైనా గూడా ఆల్ తెలంగాణ మూవ్‌మెంట్‌ల టైంలోనే కేసీఆర్ గారు ఎంతో స్ట్రెస్‌ని, ఎంతో బాధని, ఎంతో కష్టాన్ని ఎదుర్కొన్నారు. సో, దీన్ని గూడా ఎదుర్కొని రానున్న రోజుల్లో ఇంకా స్ట్రాంగ్‌గా బయటికొచ్చి ప్రజలకి మంచి చేసే ఆలోచనతోనే ముందుకెళ్తారు పార్టీ అని మేము గూడా భావిస్తున్నాం. మా ఇష్యూ గూడా పోసుకొని కేసీఆర్ గారు ఇంకా నూరేళ్ల పాటు సంతోషంగా ఉండి తెలంగాణ ప్రజలకి ఇంకా మంచి చేసే విధంగా ముందుకెళ్ళాలి. వారికి సపోర్టివ్‌గా మేమందరం గూడా నిలబడతామని తెలియజేస్తున్నాం. ఫైనల్‌గా ఒక క్వెషన్. కవిత గారు కొత్త పార్టీ స్వాగతిస్తారా? అంటే అది ఇప్పుడు నేను బీఆర్ఎస్‌లో ఉన్నాను. హ్మ్. నేను అక్క పార్టీ స్వాగతిస్తారా లేదా అనేది ప్రజలు డిసైడ్ చేయాలి. సో, నేను ఒకవేళ వేరే పార్టీయో నార్మల్ వ్యక్తినానంటే నా ఆన్సర్ డిఫరెంట్ ఉంటది. ఇప్పటికి మాత్రం నేను బీఆర్ఎస్ వారియర్‌నే. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏ డెసిషన్‌కైనా నేను కట్టుబడి ముందుకెళ్తా. సో, నిజంగా అక్క ప్రజల పక్షాన కొట్లాడే మూవ్‌మెంటే ఉంటే డెఫినిట్‌గా ప్రజలు యాక్సెప్ట్ జేస్తారని నేను అనుకుంటున్నా. ఇది ముందు నుంచే ఉండాలి. హ్మ్. ఇప్పుడు ఏవో అంటే పర్సనల్ ఇష్యూస్‌ని ప్రజల గురించి నేను చేస్తున్నా అనేది మాట అంటే ప్రజలు మాట్లాడే ఇది నా పర్సనల్ ఒపీనియన్ గాదు. అవును. వివిధ రకాల ప్రజలతోని మేము తిరుగుతుంటే వాళ్ళు డిస్కషన్ చేసే మాట నేను
మీ దృష్టికి తీసుకొని వస్తున్నా. అంటే ఇన్నేళ్ల పాటు గమ్మునుండి ఇప్పుడు తనకేదో పర్సనల్‌గా ప్రాబ్లమ్ అయిందని చెప్పేసి బయటికొచ్చారు తప్ప, నిజంగా ప్రజలకి చేయాలన్న ఆలోచనతోని బయటికి రాలేదు. ఒకవేళ అట్లనే ఆలోచన ఉంటుంటే గతంలోనే వస్తుండే, ఇప్పుడు రాకపోతుండే అనేది ప్రజలు డిస్కషన్ చేస్తున్నారు. సో, దాన్ని బేస్ చేసుకొని మేము మాట్లాడుతున్నాం. సో, అల్టిమేట్‌గా అది ఫ్యూచర్ డిసైడ్ చేస్తది యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది. ఏం చేసినా గూడా ఎవరు కొత్త పార్టీలొచ్చినా, ఎవరున్నా గూడా ప్రజలకి మంచి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థాంక్ యూ చైతన్య.